నానిగారు అలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నానిగారు అన్ని మర్డర్లు చేస్తారు, అంత వైలెంట్గా ఉంటారని. నాని స్క్రిప్ట్ సెలక్షన్ మనం చూసుకుంటే తన కెరియర్ మొదటి నుంచి తన సినిమాలు చూసుకుంటే ఉడ్డే నవీన ఏదో అడవిశేషు లాస్ట్ సీన్ ఎట్లుందండి, ఆయన ఇచ్చినది ఎట్లుంది పర్లేదన్న. సినిమా అయితే కుమ్మేస్తుందా? ఈ సినిమాతో నేషనల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ అవుతారు. తవ్వకపోవచ్చు ఇక మెల్లమెల్లగా ఇక ఈ యాక్షన్స్ని బట్టి, అంటే మామూలుగా ఇప్పుడు ఈ యాక్షన్ గట్టిగా తీస్తున్నాం, ఇంకొకటి వేరే లెవెల్ ఎక్సెట్రా ఇంకెక్కువ తీసాడు నిజంగా 100% అయితే 100%. నాని సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా నాకు భలే మొదలు, ఎందుకంటే నాకు అదే ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజ్ లేదు పడుతుంది మాట్లాడేస్తాను. సో హిట్ 3 అనేది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్ పార్లో తీసుకెళ్ళి అలాంటి సినిమా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే నానిగారు చాలా కొత్తగా ట్రై చేశారు, లుక్ కానీ టేకింగ్ వాల్యూస్ కానీ. ఒక సినిమాకి ఇప్పటి వరకు తను ఏది చూపించలేదో అదే చూపిస్తున్నాడు. సో దాన్ని కొత్తగా చూడండి. నానిగారు మర్డర్లు చేస్తున్నాడు, వైలెంట్గా కనబడుతున్నాడు అంటే అది సినిమా క్యారెక్టర్ ఆర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక సినిమాకి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరో సమ్ ఎక్స్పర్సనో మర్డర్లు చేయకుండా తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో దీన్ని మీరు ట్రోల్ చేయడమో నెగిటివ్గా రాయడమో మానేయండి. కానీ వైలెన్స్ ఎక్కువ అనిపించిందా మీకు ఏమన్నా? ఉంటుంది భయ్య, ఆ క్యారెక్టర్ నువ్వు సినిమాలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి వైలెన్స్ ఉండాలా లేదా అనేది నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు టీజర్ చూసి వైలెన్స్ ఎక్కువైపోయిందంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే తను 2.5 గంటల సినిమాలో నుంచి 2 నిమిషాల్లో నీ కథను చెప్పాలి. అలా కథను చెప్పి నీకు ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ నచ్చేలా దానికి బీజిఎం కొట్టించి కొత్త పాయింట్లు కొత్తగా ఎలివేట్ చేయాలి. 2.5 నిమిషాల్లో 2.5 గంటలని స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నీకు కొంచెం వైలెంట్ అవ్వచ్చు. నీకు దాని ద్వారా ఆయన ఏం బయటకు వచ్చేసి మర్డర్లు అవి చేయట్లేదు కదా, బాగా చేశాడు, అంత మంచి పర్ఫామ్ ఉంది. లాస్ట్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు నానిగారు అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నానిగారు అలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నానిగారు అన్ని మర్డర్లు చేస్తారు, అంత వైలెంట్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చేశారు అంటే ఆయన కొత్తగా వెళ్తున్నాడు. అంటే పోలీస్ ఆఫీసర్ ఏంటి బియాండ్ రూల్స్ వెళ్తున్నట్టే ఉన్న స్క్రిప్ట్ అనిపిస్తుందా? పోలీస్ ఆఫీసరు బియాండ్ ది రూల్స్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక కొత్తగా చూపించకపోతే ఒక 300 రోజులు దానికి స్క్రిప్ట్ రాసుకొని దాని వెనక పని చేసి దాని వెనక గ్రౌండ్ వర్క్ చేసి ఆ వైలెన్స్ చూపించకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీస్ చేసుకొని కాదు. అదొక క్యారెక్టర్ ఆర్క్. ఒక కథలో తను రాసుకున్న తనకి కోపం ఉండొచ్చు, ఆ కోపంతో తనకి మర్డర్లు చేయడం ఇష్టమే ఉండొచ్చు. అది హీరో శైలేష్ గారిని ఆయన అడగాలి, మనం చేయలేము. సో మనం డైరెక్ట్ నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుదాం. సో మిగతా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ ఎలా అనిపించినాయి ట్రైలర్? పిచ్చిగా ఉన్నాయి బ్రో. అంటే నాకు కలర్స్ బాగా నచ్చాయి. ఆ డిఓపి గారు అసలు పీక్స్ చేశారు. ఆ కలర్ ప్యాలెట్స్ కానీ లైటింగ్ ప్యాటర్న్ కానీ అండ్ బీజిఎం కానీ అండ్ టేకింగ్ వాల్యూస్ అంటే లైట్ సోర్స్ని చాలా తక్కువ వాడి ఎక్కువ ఎలివేట్ చేశాడు సీక్వెన్స్ని. నాకు చాలా నచ్చింది. బీయింగ్ అనే ఫిలిం మేకర్ ఐ రియలీ లవ్. సో అంటే నాని ఎప్పుడు న్యాచురల్ సినిమాలు చేసే నాని ఇప్పుడు ఇంత అంటే ఒక చేంజ్ అయ్యి దసరా తర్వాత నుంచి కొంచెం ఇలాంటి స్క్రిప్ట్స్ తీసుకోవడం వల్ల నాని మార్కెట్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. 120%. అసలు నానిగారు మార్కెట్ పెరగలేదు అనుకోండి, మనం అందరం కలిసి మార్కెట్ పెంచాలి. ఎందుకు అంటే అది నానిగారి మార్కెట్ని పెంచినట్టు కాదు, తెలుగు సినిమా మార్కెట్ని పెంచినట్టు. తెలుగు సినిమా మార్కెట్ అంటే మన తెలుగు డైరెక్టర్, మన తెలుగు హీరో, మన తెలుగు ప్రొడక్షన్ ఒక మంచి ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అంటే తమిళ్ కానీ మలయాళంలో కానీ అలాంటి సినిమాలు ఆడితే మన సినిమా మీద వాళ్ళు ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూపించడం వల్ల వాళ్ళ బిజినెస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒక తెలుగు ఫిలిం డైరెక్టర్ బాలీవుడ్కి వెళ్ళి హాలీవుడ్కి వెళ్ళి హీరో యాక్ట్రెస్ని తేగలుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన సబ్జెక్ట్స్, మనం చేసిన సబ్జెక్ట్. బాహుబలి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రనే మారిపోయింది. దాని తర్వాత వస్తున్న పుష్ప కానివ్వండి, ఏ సినిమాని చూసుకోండి, ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనకు నచ్చలేదు, కొంచెం వైలెంట్గా అనిపించింది, సైలెంట్గా పక్కన కూర్చుందాం. ఎవరికైతే నచ్చుతాడో వాడిని చూసి. సో ఇప్పుడు May 1 రాబోతుంది కాబట్టి మొత్తం థియేటర్స్ అన్ని బ్లాస్ట్ అవబోతున్నాయి నానిగారి సినిమాతోటి. అందరూ జనాలు వెళ్ళాలి, పద్ధతిగా కూర్చొని వెనక వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా స్టోరీ బాగా అర్థమయ్యేలా అరిచేసి పేపర్ చల్లడం వల్ల ఏమీ రాదు. సైలెంట్గా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసి అరే బయటకు వచ్చి భలే చేశాడు రా సినిమా అని చెప్పండి భయ్య చాలు. ఎందుకంటే దాని గురించి చాలామంది కష్టపడతారు. 24 క్రాఫ్ట్ నుంచి లైట్లు మోసే బాధ వాళ్ళకి తెలుస్తుంది. అందరూ ఎడిటరు
విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఇలా చాలా మంది బతుకుంటారు దాని మీద. సినిమా అంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దాని వెనుక ఒక 400-500 కుటుంబాలు బతుకుతాయి. సో ఆ 400-500 మంది బతకాలి, 400-500 కుటుంబాలు బతకాలి అంటే మనం సినిమాని ఆదరించాలి. ఏ సినిమా అయినా ఆదరిద్దాం, చూద్దాం. పోతే 200 పోతాయి భయ్యా, చూస్తే మంచి సినిమా చూస్తాం. కానీ రివ్యూలు రాసి మంచి సినిమాని కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. నేను ఈ రీసెంట్ టైంలో నితిన్ గారి సినిమా చూశాను, చాలా బాగుంది. కానీ రివ్యూ రైటర్స్ వల్ల సినిమా ఏం లేదన్నారు, ఎవరు చూడకుండా పోయారు. అలా చేయకండి. మంచి సినిమాని సినిమాలా చూద్దాం, మంచి సినిమాని కాపాడదాం. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ చేయడానికి కుదురుతుంది. సో చాలా బాగా అనిపించింది. ఏం నచ్చింది మీకు ట్రైలర్లోనా? సో నాని డైలాగ్ డెలివరీ బాగా నచ్చింది. అంటే ఇంకా సో నాని కొత్తగా కనిపిస్తున్నాడు కదా, ఇంకా నేను పెద్దగా చెప్పలేను, సినిమా చూడకుండా ఇంకా పెద్దగా చెప్పలేను. సో మరి చాలా వరకు నాని గారిని మనం లవర్ బాయ్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా చూసాం కదా, మరి ఇంత వైలెన్స్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంట? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. దసరాని యాక్సెప్ట్ చేశారు కదా, అంటే దసరా కన్నా ఎక్కువ వైలెన్స్ ఉంది కదా ఇందులో. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. సో నాని స్క్రిప్ట్ సెలక్షన్ మనం చూసుకుంటే, తన కెరియర్ మొదటి నుంచి తన సినిమాలు చూసుకుంటే, సో అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. సో ఎక్కువగా మర్డర్ చేస్తున్నట్టు చూస్తున్నారు కదా, యా అతని స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది అనమాట ప్రతి సినిమా చూసుకుంటే. సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా ఎంతో ఆలోచించి చేస్తుంటాడు. సో డెఫినెట్లీ ఖచ్చితంగా జనాలకి వెళ్తుంది ఖచ్చితంగా. సో మరి మనం ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, అంటే నాని గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారేమో హిట్ 3లో అని చెప్పి. ఎందుకంటే ఒక సైడ్ మర్డర్ చేస్తున్నారు, ఒక సైడ్ పోలీస్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు కదా. మరి ఒకవేళ డ్యూయల్ రోలే అయితే హిట్ 3 ఎలా ఉండబోతున్నారు? డ్యూయల్ రోల్ అయితే మేబీ అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు. మేబీ నానినే ఈ మర్డర్స్ చేస్తూ ఇలా పోలీస్ ఆఫీసర్గా ఉంటే మేబీ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుందేమో సినిమా. పట్టుకునేది ఎవరు దొంగని? దొంగని పట్టుకునేది ఎవరు? ఇద్దరు సేమ్ రోల్ చేస్తే ఒక సైడ్ మర్డర్స్, ఒక సైడ్ అంటే లాస్ట్లో ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటుంది కదా. సో నానినే ఇదంతా చేసిందని ఒక డిఫరెంట్గా ట్విస్ట్ రివీల్ అయితే బాగుంటుంది కదా. డ్యూయల్ రోల్ అంటే మనం చాలా సినిమాల్లో చూసాం డ్యూయల్ రోల్. సో మరి చూసుకున్నట్లయితే మనుషులందరినీ కేసులో పెట్టి ఉంచుతారు కదా, చాలా వైలెంట్గా అందరినీ ఆయన్నే కిడ్నాప్ చేస్తున్నారు అన్నట్టుగా చూపించారు. మరి అదే జరుగుతుంది అంటారు? యాక్చువల్లీ తెలుగు సినిమా రేంజ్ మారింది ఇప్పుడు. సో ఒకప్పటిలాగా ఎంత రొటీన్ కమర్షియల్స్ రావట్లేదు. ఇప్పుడు ఫిలిం మేకర్స్ కొత్తగా ట్రై చేస్తున్నారు. సో మలయాళం ఇండస్ట్రీకి దగ్గరగా అంటే ఒకసారి మించిపోతున్నారు కూడా. సో ఎక్స్పెరిమెంట్స్లో సో తెలుగు ఇండస్ట్రీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఎస్పెషల్లీ నాని దగ్గర నుండి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది అప్రిషియేట్ చేయాల్సింది. ఓకే, ఇప్పుడు అడివి చేసి ఇలా ఏమన్నా కంటిన్యూ అయ్యేటట్టున్నారు, కొంచెం హై రేంజ్లోనే ఎక్స్పెక్టేషన్. సో నాని అంటే ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ కదా, సో మరి ఇలాంటి వైల్డ్గా ఉంటే తీసుకుని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఈ ట్రైలర్ చూసాకైతే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. బికాస్ దసరాలో కూడా కొంచెం మనం ఆ మాస్ రోల్ చూసాము. సో ఇది తన కెరీర్కి ఇంకో డిఫరెంట్ వస్తుంది. అంటే మాస్ రోల్ వేరే, వైలెంట్గా వేరే కదా, చాలా వైలెంట్గా కనిపిస్తున్నారు ఈసారి నాని గారు. సో మరి నేను ఒక నాని ఫ్యాన్గా అయితే తప్పకుండా సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను.